హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిత వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏమైంది దోస్తులు, లైక్స్ అస్సలకే కొడతలేరు? లైక్స్ మంచిగా వస్తేనే కదా దోస్తులు ఈ సిరీస్ ముందుకు పోతుంది. మరి ఈ వీడియోకి మంచి లైక్స్ ఇవ్వండి దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 165కి వచ్చేసాము. మరి పార్ట్ 165లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. రాజు ఏమండి? అరే రాజు, ఇటు చూడరా. నీకు ఎక్కువైందే. ఏందే రాక్షసి? ఏం చూస్తున్నావు ఫోన్లా? ఏదో చూస్తున్నా, నీకెందుకే? చెప్పు రాజు. ఒక అమ్మాయి సూపర్ ఉన్నది, ఆ అమ్మాయిని చూస్తున్నా. ఎవరు? నీకెందుకే? నువ్వు సపరేట్గా వండుకో. టాబ్లెట్ వేసుకున్నావా? నాకు చూపెట్టు రాజు. అరే నా లవరే ఆమె ఒకప్పుడు. ఇప్పుడు? ఇప్పుడు నువ్వే కదా నా లవర్. నిజంగానా రాజు? నిజంగా ఇప్పుడు నువ్వేనే నా లవర్వి. మరి అప్పుడు? అప్పుడు ఆమెనే. నాకు ఇప్పుడు చూపిస్తావా, చూపియవా? ఇగో ఇదే నా ముద్దల లవర్ ఒకప్పుడు. రాజు, నేను చెప్పేది విను రాజు. ఏ సంపకే నన్ను. రాజు ఏంటిదే చెప్పు. డెలివరీ అంటే భయం అవుతుంది, ఇంజక్షన్లు అంటే భయం అవుతుంది, ఆపరేషన్ అంటే భయం అవుతుంది. ఇదే కదా నువ్వు చెప్పేది? ఎన్నిసార్లు చెప్తావే? నెలకు 100 సార్లు చెప్తుంది. 9 నెలలు అంటే 900 సార్లు. ఏం కాదే నా రాణి బంగారం. నువ్వు రోజుకు ఒక 3-4 సార్లు అట్లా చెప్తే నాకు మంచిగా అనిపిస్తుంది రాజు. ఏం పని ఉన్నది నాకు? వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెచ్చుకున్నా. మొత్తం గివే నీ పక్కకు కూర్చొని ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటా. సరే పండుకో. అబ్బా, ల్యాప్టాప్ ఇక్కడికే తెచ్చుకొని చేసుకో రాజు. చేసుకుంటా, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో కాసేపు. రాత్రి అంతా నిద్ర ఓనియది. అటున వస్తుందంటది, ఇటున వస్తుందంటది, నడుమున వస్తుందంటది. అట్లా తిట్టకు రాజు. వర్క్ ఎట్లా చేసుకోను నేను? నువ్వు నైట్ నిద్ర పోనిస్తలేవు, నాకు డే అంతా నిద్ర వస్తుంది. నా బుజ్జి తల్లి కదా, బజ్జుకో. నువ్వు ఎక్కడికి పోని అంటేనే పడుకుంటా. ఇక్కడనే ఉండు, పడుకో. కళ్ళు మూసుకుంటే చాలు నాకు పెయిన్స్ వచ్చినట్టు, హాస్పిటల్కి పోయినట్టు కల వస్తుంది. ఇంత భయపడతావని తెలిస్తే మనం పిల్లల్ని కనేటోళ్ళం కాదు కానీ. ఎందుకు అట్లా అంటావు రాజు? మంచిగా అనాథాశ్రమంకో ఎవరు నన్ను 2 పిల్లల్ని దత్తత తీసుకుంటే అయిపోతుండే. నాకు ఇష్టం తెలుసావే అట్లా. మీ వాళ్ళు ఒప్పుకుంటారా రాజు అట్లా? వాళ్ళేంది ఒప్పుకునేది? నా పిల్లలు నా ఇష్టం. 2 లైఫ్ ఇచ్చినట్టుంటుంది. పాపం వాళ్ళు అక్కడ ఏం తింటారో, ఎట్లుంటారో, ఏం చేస్తారో. అదే మనం తెచ్చుకొని పెంచుకుంటే 2 జీవితాలను కాపాడిన వాళ్ళం అవుతాం. మరి ఎట్లా రాజు? ఇంకొకరిని తెచ్చుకుందామా మరి? ఆల్రెడీ 2. ఆ 2ని పోషించాలి ఇప్పుడు నేను. ఇంకొకరిని తెస్తే ఏ నుంచి పోషిస్తావే? కనీసం ఒక్కరైనా ఇంకొకరిని తెచ్చుకునేటోళ్ళం ఫ్యూచర్లో. మనకి ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది కదా. ఏం కాదు రాజు, నీకు ఫ్యూచర్లో పెద్ద జాబ్ వచ్చిందనుకో, అప్పుడు తీసుకొచ్చుకుందాం. సరే. దేవుణ్ణి మొక్కుకో రాజు, పెద్ద జాబ్ రావాలని. అమ్మో, నేను ఇప్పుడు ఏం మొక్కుకోను. నీ డెలివరీ ఒకటి మంచిగా అయితే చాలు నాకు. రోజు చుక్కలు చూపెడుతున్నావే నాకు. స్వప్న నీకన్నా ముందే ప్రెగ్నెంట్ అయింది కానీ. అయితే ఇక నీకు కాదు కావచ్చు, మంచి అనాథాశ్రమం పోయి 2 పిల్లల్ని తీసుకొచ్చుకుందాం అనుకున్నా. లే, ఎప్పుడు అన్నీ ఏందో ఊహించుకుంటాడు. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, ఇప్పుడే కాదనుకున్నాడట. మరి ఇంకో సంవత్సరం ఆగితే ఏమవుతుండనే? నువ్వే ఆగలేవు, నేనేం చేయలే. నేను ఎట్లా అవుతానే? మీ అమ్మని తీసుకొస్తే ఒక పని అయిపోతుందంటే రాను అంటదేమే.
కాదు రాజు, బాపేట పోతాడట. మీ నాన్న పోతాడు, నేను చూత్తిగా. పోతాడట రాజు, ఇవాళ పోతాడని చెప్పింది. మరి తీసుకురావన్నా ఇవాళ? తీసుకురా, ఇవాళ బాపు పోతే అమ్మ ఒక్కతే ఉంటుంది. నువ్వు ఒకసారి ఫోన్ చేయి, రమ్మంటే పోతా. ఒక గంటలో తీసుకొని వచ్చేస్తే ఏమున్నది. సరే చేస్తా. ఇక్కడ 2 నైటీలు ఉన్నాయి, తెమ్మనమ్మాను. నువ్వు ఫోన్ చేసి చెప్పే, నాకు అవన్నీ గుర్తుండయి. ఇడేందే ఇంకా రాడు? అప్పుడు ఎప్పుడో పోయిండు. వస్తున్నారు పెద్దమ్మ, ఫోన్ చేసిన ఇప్పుడే, దారిలోనే ఉన్నారట. మంచి పని చేస్తాండే, మీ అమ్మని తీసుకొచ్చాడు. ఒక్కతే ఏముంటుంది పాపం. మీ నాని అలా పోతాడా దుబాయ్కి? పోతున్నాడట పెద్దమ్మ, ఎట్లుంటాడో ఏమో ఆడ. ఇక అందరితో పాటు మీ నాన్న ఉంటాడే, ఏం చేస్తావు? మా బాపుకి అలవాటు లేదు పెద్దమ్మ, ఎడబడతాడా తినడు చెయ్యడు, అమ్మ పెడితేనే తింటాడు. కొందరు గట్లనేనే, బయట ఏడ తినబుద్ధి కాదు వాళ్ళకు, బెల్లం చేత పెడితేనే తినబుద్ధి అవుతుంది. నాయనమ్మ ఉండేనావే, నాయనమ్మ తాతయ్య? లేరు పెద్దమ్మ, అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఉండే, చనిపోయిండ్రు నేను 10th క్లాస్కి వచ్చేసరికి. ఉమ్. మీరే ఉందిరా ఇక నలుగురింట్లో? నేను, మా అమ్మ, తమ్ముడు, నాన్న. ఇక నా పెళ్ళై నేను ఇటు వచ్చిన, తమ్ముడు చదువులకు జాబ్కి అటు పోయిండు. తమ్మునికి మంచి ఉద్యోగం రానే వచ్చే, మీ బాప ఎందుకే గంత కష్టపడు? సపరేట్ ఇంట్లో కూర్చోక. బాపు ఇంట్లో అస్సలు ఉండడు పెద్దమ్మ, ఇంట్లో కూర్చుండు అలవాటే లేదు. ఏం పని లేకున్నా బయటకు పోయి అంతా తిరిగి వస్తాడు. ఇంట్లో ఉంటే ఏం మర్చి పడవుతుంది, అన్ని రోగాలు తప్పితే ఏం లేదు. అట్లా అట్లా గాలికి తిరుగుతానే మంచిది. ఇంత మంచిగానే సంపాదిస్తాండి అవి తమ్ముడు. ఇప్పుడు 60,000 అట అత్తమ్మ జీతం నెలకు. మంచిగానే పట్టిండే, మరీ తక్కువేం కాదు మరి ఎక్కువేం కాదు. ఫస్టే మంచిగా ఇస్తున్నారు పెద్దమ్మ, తర్వాత ఇంకా మస్తు పెంచుతారట. పిల్లగాడు బాగానే హుషారావే. మంచిగా అవుతాడు పెద్దమ్మ. ఇంకా వీనికంటే ఆ సరిత వాళ్ళ బామ్మడిది ఇంకా క్లెవరు. ఎవరుగా బంటా? బంటి పెద్దమ్మ మస్తు క్లెవరు, చిన్నప్పటి నుంచి ఎన్ని గెలుచుకున్నాడో చదువులల్లా. ఇక పిల్లగాడు చూస్తే గట్లా అనేపియాడు కదనే. ఇక మీనాక్షి ఎంట పడ్డాడంటే నాకు ఆయన మీద ఇంప్రెషనే మారిపోయింది. ఎంట వడుడు గట్ల ఏం చేయలేదు పెద్దమ్మ, ఆడు మంచోడే. ఈ మీనాక్షే ఫస్ట్ గెలికిందని. సిన్సియర్ అంటే సిన్సియర్ లెక్క ఉండాలి. వాళ్ళు వీళ్ళు వచ్చి గెలికితే గట్లా ఏడిపోతారా? ఇక చెడిపోవడానికి ఏమున్నది పెద్దమ్మ, ఇద్దరు మంచోళ్ళే పిల్లలు. ఇక వాళ్ళకు తెలిసినాక ఇక మస్తు సాయం చేస్తున్నారు సరిత వాళ్ళ ఫ్యామిలీకి. ఇంకేందిగా. గదొకటే విచిత్రంగా ఉన్నదే, వీళ్ళు ఇట్లా ఏసుడేంది, వాళ్ళందరూ ఒప్పుకునుడేంది, భలే ఉన్నదంటే. ఇవాళ రేపు అన్ని గట్లనే అవుతున్నాయి పెద్దమ్మ, ఒప్పుకుంటూ బాధ ఒప్పుకోకపోతే బాధ అన్నట్టు. వేసేసుకొని తీయే. ఏ ఊకే మనం తిట్టుడు, కులమనుడు, మతమనుడు ఎందుకు ఇవన్నీ? అట్లనే చేస్తున్నారు పెద్దమ్మ, ఇవాళ రేపు బాగా ఇది చేస్తలేరు. ఇక కొందరు ఉంటారు. వాళ్ళ జీవితం అంతా మంచిగా ఉంటే చాలు, సంతోషంగా మన కళ్ళ ముందట. ఇక అరేంజ్డ్ చేసుకున్న వాళ్ళు మంచిగా ఉంటానరా పటు. మరి మీ తమ్మునికి వేస్తారా నా పెళ్ళి? ఇక ఇప్పుడే వేసుకొని అంటున్నాడు పెద్దమ్మ, ఒక 4-5 ఏళ్ళు అయినాక చేసుకుంటాడట. మంచిదే పటు, ఏదో ఒక క్లారిటీ అవుతున్నది నాకు జీవితం పట్ల. రానమ్మలు. అగో వచ్చిండ్రా, మీకోసం ఎదురు చూస్తున్నాం, కూర్చోండి. నేను పోతామ్మా, ఇక రాణిని చూసిపోదామని వచ్చిన. అల్లుడు దించుతా అన్నాడు. బాపు కూసో తల్లి కూసో. మంచిగా తింటున్నావా బిడ్డ? మంచిగా తింటున్నా బాపు. ఇగో ఈ పెద్దమ్మ తినకుండా అస్సలు ఉంచదు నన్ను. ఏం చెల్లే, గిన్ని రోజులకా అచ్చుడు? అప్పుడు ఎప్పుడో చెప్తే నేను రమ్మని. ఇంట్లో ఒక్కడే ఉంటాడు కదా అక్క, ఇక తినడు చక్కగా, ఏం చేసుడు. ఇక ఇప్పుడు ఏటో పోతున్నారట కదా దుబాయ్కా? అవునమ్మా, ఎంతో కొంత సంపాదించాలి, ఇంట్లో పట్టి కూర్చుంటే ఏమవుతుంది. ఇంత కొడుకు కన్నా ఏమన్నా అవుతాయి. ఎన్ని రోజులు పోతారు మరి అక్కడికి? 6 నెలలు అయితే అన్నారు, పని ఉన్నదట. ఈ 6 నెలలు అయినాక మరి పంపుతారో మరి అన్నేమన్నా చూపించుతారో తెలియదు. ఇక సరే సరే పోన్రిగా, ఓపికన్నాను రోజులు ఏదో వేసుకోండి. చేత కాకుండా అయినప్పుడు ఇక మీ కొడుకున్నాడు కదా, ఇప్పుడే సంపాదించబట్టే. కొడుకు మా చూసుకుంటాడు, మంచోడే పిల్లగాడు. ఏ వానితోటి ఏం రంది లేదమ్మా, బక్క ఉంటాడు కానీ ఎట్లా నెట్టుకొస్తాడు. ఈ పిల్లనే రంది నాకు. ఇక అట్లనే ఉంటుంది ఆడపిల్ల మీద, కొట్టుకుంటుంది తండ్రులకు.
కూసోండి చెల్లె కూసో. నేను పోతా అమ్మాయిగా, నాకు మళ్ళీ లేట్ అవుతుంది. అందరూ కలిసి వెయిట్ చేస్తారట బస్సులో కూర్చొని. అందరం కలిసి పోతాం ఇక. ఓ ట్రిప్పు లెక్క టూర్ లెక్క ఉంటుంది. జాగ్రత్త మరి. ఏమన్నా బంగారమో అవో ఇవో ఉంటే దారి దోపిడోళ్ళు బాగుంటారు. ఏ గవ్వేం లేవమ్మా మాకు. లేవు, ఏవో ఒకటో రెండో ఉంటాయి. అవి ఇక నా భార్య నా బిడ్డ మెడల్నే ఉంటాయి అంతే. రాణి, హ్యాపీయా? అవును రాజు, చాలా హ్యాపీ. అత్తమ్మో, ఏంటి కొడుకా? రాణి డెలివరీ అయ్యేదాకా నువ్వు ఇటే ఉండాలిగా, అర్థమవుతుందా? అవ్వో గన్ని రోజులుంటే ఊకుంటుంది బిడ్డ లోకం. సి అంటది తూ అంటది. అనుకోని అత్త, ఓడుంచుతా అని ముఖం మీద నచ్చబడుతుంది. ఏ పోని కొడుకా, ఎందుకంటవి వాళ్ళను? బిడ్డ, నేను పోయేత్త బిడ్డ. అమ్మ మంచిగా చూసుకోనా బిడ్డను. మంచిగానే చూసుకుంటా అన్న, నువ్వేం రంది పెట్టుకోకపో. నీకు 4 రోజులలో గుడ్ న్యూస్ చెప్పిస్తా. నీ కాళ్ళు మొక్కుతా వాంచను. నీకేంది మరి? కొడుకు ఉద్యోగం చేయనివట్టే నువ్వు వేసుడు ఎందుకు ఇప్పుడు? ఇక తినడానికి ఇంత పాలు పెరుగు కూరగాయలు మందమ్మ సంపాదించద్దా అమ్మ? రేపు కోడలు వచ్చానంటే కూర్చుంటే ఏమంటుంది, వట్టిగా తినుకుంటా. అవు ఇలా రేపు గట్లే ఉన్నారు కానీ మరి ఎన్ని రోజులు పోయొచ్చుడు? 6 నెలలు అంటాను ఇప్పుడైతే. ఇక పెంచుతారట, లేకపోతే లేదు. మంచిగా తిను బాబు. తింటా బిడ్డ, నువ్వు నా మీద ఏం పెట్టుకోకు. నువ్వు మంచిగా తినుకుంటూ ఉండు, మంచిగా అలుగా కూకే. అల్లుడు అలుగుతాను తన బిడ్డే. అలుగుతుంది మంచిగా. నేనున్నా కదా ఇడ ఓదార్చడానికి. మీరేం బాధపడకుండ్రి. మంచి అల్లుడు, నా బంగారం. ఏ జన్మలు ఏం పుణ్యం చేసుకున్నామో అమ్మ, నాకు ఈ అల్లుడు దొరికిండు. వాడు నా బంగారు కొండ. అత్తకు ముద్దులు అల్లుడు. ఎంత మురిసిపోతుందో అక్క. మరి నా అల్లుడాడు. పొలం పనులు వస్తాయి అన్న నీకు? ఏం ఆస్తాయి. ఇగో నా భార్య కూడా చేస్తుండే. ఇప్పుడు నాతో అయితలేదమ్మా, కాళ్ళు చేతులు గుంజుతాయి, అయితలేదు. నేను ఎంతంటే అంత వేయడానికి రెడీగా ఉన్నా. మీకు పొలాలు గిట్లేం లేవా? లేవమ్మా లేవు. ఏం కొనలేడు మా బాపు, ఏమి ఇయ్యలేడు. ఏం లేవు మాకు, గైల్లో ఒకటే ఉన్నది. చేసుకోవాలని మా ఉన్నది కానీ ఎవరు పిలుస్తలేరమ్మా. పడుచుపురాణాలు బాగా ఎండి వాళ్ళే చేసుకుంటారు. నాకు పొలాలు కొనాలని ఉన్నది ప్లాను. 7కి వచ్చి సెటిల్ అయినాక గదే పని ఫస్ట్. మీకే అప్ప చెప్తా, మీరే చూసుకోవాలి ఇక పొలాలు. ఏ బంగారం వల్ల చూసుకుంటా అమ్మా. చూడు, ఏ పంట పండించినా బంగారం పండిస్తా చూడు. బంగారం ఎందుకన్నా, మనకు కష్టపడితే ఆరోగ్యానికి మనకే మంచిది. మామయ్య రాండిగా, టైం అవుతుంది, మళ్ళీ వాళ్ళు పోతారు. బిడ్డ సరే బిడ్డ, నేను పోతాన్నా, మంచిగా ఉండు. రోజు ఫోన్ చేయి బాపు. దీనికి అంటే దుఃఖం వస్తుంది ఇక. ఎత్త బిడ్డ, మంచిగా ఉండు. అల్లుడు ఉండనే ఉండే, భయపడకు. నా తల్లి, నా బంగారు తల్లి. మళ్ళీ వచ్చినాక మనవరాలను ఎత్తుకుంటా తల్లి, మంచిగా ఉండు. రాణి, మీ నాన్నని మంచి సంతోషంగా పంపిస్తావా, ఏడుస్తావా? నేనేం ఏడుస్తలేను బాపు, నువ్వు? మామయ్య రండి, వెళ్ళొస్తక్క. నా బిడ్డను మంచిగా చూసుకొని మీకు దండం పెడతా. మీరు బిడ్డ మీద రంది పెట్టుకోకుండా మంచిగా పోయిరా పోన్రి. పోయత్తనే ఫోన్లు వేయు. మా చెత్త, నువ్వు కూడా మంచిగా ఉండే. అత్త మీ ఇన్నే ఉంటుంది మామయ్య, నేను ఇన్నే ఉంచుకుంటా పోండి. లేనిది ఆడ ఏడుంటుంది, ఎట్లుంటుంది. వచ్చేదాకా నేను ఎటు పంప. నువ్వు దేవుని వాళ్ళుడు. ఏ గవన్న అనుకోకుండ్రి, పాండిగా టైం అవుతుంది. బాపు, ఏడొక బిడ్డ, బాయ్. మా బాపు పోతండి. ఏడకు బిడ్డ, నేను ఉన్నా కదా, నేను వచ్చినా కదా, ఏడకు. బాపు నిన్ను పొంగ చూసిపోదామని వచ్చిండు. నిన్ను ఏడిపేయడానికి రాలే బిడ్డ, ఏడకు. బాపుని సంతోషంగా పంపాలి, ఏడ్చుకుంటా పంపకు. దానికి దుఃఖం ఆగదిగా. పాపం అన్న 6 నెలలు పోవట్టే. నాకే ఎట్లా అనిపిస్తుంది, ఈ వయసులో గాడిదాకా పోవుడు పాపం. ఇక ఏం చేసుడక్క, మా పరిస్థితి గట్లున్నది. ఇదే పని అవే నీకు ఇక. పెద్దమ్మ, బాపు మళ్ళా 6 నెలలకు వస్తాడా? వేస్తాడు తీ బిడ్డ. 2 నెలలు పనులట. 2 నెలలు అయినాక మాస్తాడు తీ. 6 నెలల దాకా ఉంచుకోరు మీ బాపును. నిజంగానా? 2 నెలలకే పంపుతారా? మరి నాకు తెలియదు ఆ వేళ సంగతి. ఇంకా బొంబాయికి కూడా మస్తు మంది వస్తారు గట్లనే. ఈ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కువసేపు ఉంచుకోరు, 2 నెలలకే పంపుతారు చూడు.
నువ్వు ఏడు పాపే. అగో వాడు మీ అమ్మని తీసుకొచ్చిండు నీకోసం. నువ్వు ఇంకా ఏడుతానవని తెలితే ఆడు ఫీల్ అవుతాడు. ఏడవకు. బిడ్డ ఊకా పాపం అల్లుడు ఎంతకని చేస్తాడు నీకు, ఊకే బాధపడకు. పాపను ఎందుకు పంపినవే అమ్మ, ఇక్కడనే ఉంటే ఏమవుతుండే? నేను చెప్తే వింటాడా బిడ్డ బాపు? ఈయననే విన్నాడు. అప్పటికి చెప్తానా ఎందుకయ్యా మనకు అవన్నీ అంటే ఇంతే కదా. వాళ్ళు పోతాండ్రు నేను పోతా, వాళ్ళు పోతాండ్రు నేను పోతా, ఎగ్గిదే పాట. ఊర్దిన్ బర్రెకిన వారెత్తే ఏన్నో రైలు ఇంజన్ సౌండ్ వస్తుంది, ఏ నుంచి వస్తుందా అనుకున్నా. దీని గుర్ర పాడగాను రైలు ఇంజన్ మొదలు పెట్టినట్టే పెడుతుంది కదా. ఈ లాస్ట్కు సుక్కు 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 ఏంది, సుక్కు సుక్కు రైలు బండి ఎక్కుతానే ఏంది నిద్రలా? అగో దీని సుక్కు సుక్కును దయ్యాలెత్తుకపోను, ఏమో సుక్కు సుక్కు పెట్టింది. ఇదేంది అన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇది చదువుకునే రూమ్ అయింది. బరే ఇది లైబ్రరీయే, చదువుకుంటారు గిట్లా అన్ని పుస్తకాలు ఉన్నాయి చూడు. ఇజ్జత్ తీస్తుంది ఇది. మంచిగా గీడ వచ్చి అన్నది కదా, ఇక్కడ ఏ సప్పుడు సలి లేకుండా ఉంటది. మంచిగా వచ్చి అన్నది, బిడ్డను చూసుకోవడానికి వచ్చిన అని చెప్తుంది అందరికి. వీడికి వచ్చి గిడ్ చేసేది ఇది. అంచడంత టిఫిన్ తిన్నావే బర్రె అన్నట్టు అన్నావు. ఏం తిన్నావే బర్రె? వాళ్ళు నేనేనే బర్రెదానా నీ అత్తను. ఎందుక చూప మంచి నిద్ర డిస్టర్బ్ చేసింది. దీని అత్తను అట్లా పోయని. ఓ బర్రెమ్మకదానా సంపుతా పిసపిస వాయనమంటే. నువ్వు చచ్చింది చాలది, నన్ను కూడా చంపుతావా? ఏం చావలేదే, నువ్వే చంపినావు నన్ను. నేను ఎందుకు చంపుతా, నాకేడ పని లేదా? సరే గాని పొద్దు పొద్దున్నే ఏం తిన్నవే ఆంబోతు అన్నట్టు అన్నావు? ఏ టిఫిన్ తిందామంటే ఇంకా చేస్తాను లేరు, ఇంకా పనోళ్ళు రానే లేరట వంటోళ్ళు. వావ్వో ఈ టైం దాకా తినకుండా ఎట్లా అయినావే నువ్వు? తిన్నా. ఏం తింటివే? కిచెన్లోకి పోయి బస్తాల నుంచి బియ్యం బుక్కినావేంది? టుట్ ఇడ మత్తుంటే మత్తు తిన్నా. మత్తు తిన్నావా? ఏం మత్తు? నీకు ఇంగ్లీష్ ఫీజు రాదు, తెలుగు ఫీజు కూడా రాదు కదా. ఇంకేం పుట్టిందే కరెక్ట్ చెప్పు. మత్తు తిన్నా అంటే కానీ మత్తు తినడు కాదు, మస్తు మస్తు తింటాన్నా. ఏం తిన్నవే? ఏం లేదు, అల్లు నిన్న బిడ్డే రాత్రి బిర్యానీ పొట్టాలు పట్టుకురమ్మన్నది. రాత్రి తిన్నది ఇప్పటిదాకా వదులుతలేదా అని మొత్తం? 2 తెమ్మనంగానే నాలుడు 4 తెచ్చిండు. 4 ఒక్కదానివే తిన్నావే? బిడ్డ కన్నా పెట్టినావా లేదా? బిడ్డకు ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుందంటే ఐస్ క్రీమ్ డబ్బా పట్టుకొచ్చిండు. నువ్వేం తిన్నావో చెప్పే అంటే బిడ్డ అంటది, ఐస్ క్రీమ్ అంటది, ఏమో అంటది. ఇక బిడ్డ సెంసెడ్ ఐస్ క్రీమ్ తిన్నది. ఎందుకే గట్లా డబ్బాలు డబ్బాలు మింగుతుంది కదా, దానికేం పుట్టింది? దానికి ఇష్టమైన పిల్లేవరు వేయలేడట అల్లుడు. గత్తర లేపిందా లేదా? ఇక అయిపోయినాయట దీనికి ఇష్టమైన ఫ్లేవరు. ఏదన్నా ఒకటి పట్టుకొని వచ్చిండు అల్లుడు. ఒక్క సెంసెడ్ తిన్నది బిడ్డ. నీదంతా నువ్వే మింగినావే? ఏడు తిన్నా, అక్కడ బయట పెట్టిందట పన్నది. తెల్లారులేసరికి అంత పారవలైంది ఏందని నేను అనుకుంటాను. ఐస్ క్రూట్ అంతా కరిగింది. వేసుడు ఎందుకంత ఆయన. మంచి పని చేసినావే, మంచి పని చేసినావు. ఇక్కడ బర్రెల దాగా మిగిలిన కుడిది కూడా ఉన్నదట, తాగుపో, వేస్ట్ అవుతుంది ఎందుకు? మా తాగుదు కానీ ఇప్పుడు ఆల్రెడీ పొట్టేటున్నది. లూజ్ అయినాక తాగుతుంది. ఏం తాగుతావే? కుడి తాగుతావా? కుడిది కాదు, కుడిది లెక్కనే గిల వంట మనిషి ఏమో చేస్తుంది. జావనే అది, జావా. గవి ఏంటియో చేస్తారు, కుడిది లెక్కనే ఉన్నది సేమ్. రోజు బర్రెమ్మ కదానా, నువ్వు కుడిది టేస్ట్ కూడా విడిచిపెట్టలేవన్నట్టు. అది కూడా ఎప్పుడో తిన్నట్టే ఉన్నది. కుడిది లెక్క లేదా అని గట్లనే ఉన్నదంటేనేమో. మరి నీకు కుడిది ఇష్టమా, ఈ వంట మనుషులు చేసే జావ ఇష్టమా? ఇక నాకు ఇష్టం లేనిదంటే ఏముండదు, అన్ని ఇష్టమే. నాకు పొద్దుగాల ఏం తిన్నావు చెప్పండి, చెప్పవేమి? గవే 4 బిర్యానీ పొట్లాలు తిన్నా. నీ బిడ్డ కోసం తెచ్చిందంటే కానీ అది తినలే మరి? దానికి ఒక పొట్ట మట్టి ఇచ్చినావా లేదా? అది తినలేదు. ఇక అల్లుడు దానికి ఇష్టమైన ఫ్లేవర్ ఇచ్చిందే లేదని పన్నది. అలిగి వండంగానే అవి దాచి పెట్టుకున్నా, పొద్దుగా లేవంగానే తిన్నా. ముఖమన కడిగినావా లేదే? అట్లే మింగినావా? మళ్ళా ముఖం కడుక్కుంటా కూర్చుంటే
పని మనిషి వస్తుంది ఆయన్ని వారెత్తది పొట్లాలు. ఏటైతే అటు ఏదైతే అటు గోవింద గోవింద. అని 4 పొట్లాల బిర్యానీ పొద్దున్నే మింగినావు. నిద్ర రాకపోతే ఏమవుతుంది? ఇంతకీ ఇది ఏం రూమో తెలుసావే? ఎందుకు తెలియదు? పుస్తకాలు ఉంటాయి ఇంట్లో, పుస్తకాల రూము. బాగానే చెప్తాంది. దీనిలో అంటే స్వప్న వాళ్ళ అత్త ఒక్క తన్ను ఉంటుంది తెలుసానే నీకు? ఏంది? ఈ రూమ్లకు వచ్చి చదవకుండా పంటే స్వప్న వాళ్ళ అత్త ఒక్క తన్నుడు అంటది ఏంటన్నా? నేను ఏడున్నా వాళ్ళతోటి మాట్లాడిన ఇప్పటిదాకా. వాళ్ళు వాళ్ళు నేను వాళ్ళతోటి మాట్లాడిన ఇప్పటిదాకా వాళ్ళు ఉన్నారు గిడ. బరేదానా, మా అత్త ముసల్దే మళ్ళీ వచ్చింది. నేను రక్తం తాగడానికి వచ్చింది. దాహం అవుతుంది. పో పో గటు పో. గా పక్కింట్లో మస్తు రక్తం ఉన్నది, పో గడ తాగుపో. ఆహా, నాకు బిర్యానీ రక్తమే కావాలి. బిర్యానీ తిన్నోళ్ళ రక్తమే తాగుతా. నువ్వు ఏడున్నావు కానీ బిర్యానీ వాళ్ళు తిన్నారు గిడ. సి నేను కార్తీక మాసంలో ఒక పొద్దుంటానా. నేను అసలు కౌసే తింటలేను. కార్తీక మాసం అయిపోయింది కానీ నిన్నటికి అయిపోయింది. మళ్ళా మార్గశిర మాసం వచ్చింది. ఇప్పుడు కూడా 4 రోజులు ఒక పొద్దుంటా. మార్గడి చేస్తా నేను. ఆహా, అట్లనా? అదినే అయినందుకే నీ ఒక్కదాన్ని చాలు. దీనికేం పుట్టింది? తెల్లారులేవగానే నా ఇంట పడ్డది అత్త పొడి. దీని బర్రెక్కిన బరెక్తే మంచి వచ్చి చదువుకునే రూమ్ లో ఉన్నది బర్రె లెక్క. అయ్యా అవ్వా. ఏమైందా మమ్మీ, ఎందుకట్లా ఉరుక్కుంటూ వస్తున్నావు? అవ్వా బిర్యానీ తిన్నదని తరిగిందే బిడ్డే. మళ్ళీ ఏమన్నా టిఫిన్ చేస్తాండా లేదా? టిఫిన్ అయింది మమ్మీ, పెసరట్టాట ఇవాళ తీసుకొస్తా అన్నది పనామే. అవ్వో తొందరదేమని బిడ్డ. తిని తిని ఆయాసం వస్తుంది. సి ఉరుకురికి ఆయాసం వస్తుంది. ఎందుకు ఉరుకుతున్నావే? అంత పిచ్చి పిచ్చి ఎందుకు వేస్తున్నావు? ఏ గండ్ల వన్న బిడ్డ, గ రూమ్లో దయ్యం ఉన్నది. నువ్వు పిసపిసోరుడు స్టార్ట్ చేయకే. ఇక్కడ దయ్యాలు భూతాలు అంటే ఎవరు వినేటోళ్ళు లేరుడ. ఏ నిజం బిడ్డే, నేను గండ్ల వన్న ఏమైనా ఏందో వచ్చి నాతో మాట్లాడుతుంది. నువ్వు ఎవరో మాట్లాడుతాండా నేను మాట్లాడినా. మాట్లాడితే దయ్యం ఉన్నట్ట? ఏదో కలగాని ఉంటావు. కల కాదు బిడ్డ, నిజమే. లాస్ట్కు నా రక్తం తాగుతా అంటే అప్పుడు వారిపోయి వచ్చిన. మేమందరం ఉన్నాం, మా రక్తం తాగదు కానీ నీ రక్తం తాగుతుందా? ఇక బిడ్డ దానికి బిర్యానీ రక్తమే కావన్నట. నీ అత్త నువ్వు ఏమన్నా పూజ చేయించమను. ఇంట్లో దయ్యం ఉన్నది. నిజంగా దయ్యం ఉన్నా వాళ్ళు నమ్మరు, అర్థమైందా? నువ్వు దయ్యం లేకున్నా దయ్యం ఉన్నది పూజ చేయించమంటే వినరాలు ఎవరు. వాళ్ళకు పిసగిట్ట పుట్టింది ఏంది? దయ్యం ఉన్నదంటే వినకుండా ఉంటారా ఎవరన్నా? అది అట్టి దయ్యం కాదే, బిర్యానీ దయ్యం ఉన్నట్టున్నది. బిర్యానీ రక్తమే తాగుతుందట గది. నువ్వైతే బిర్యానీకి తినకు బిడ్డ. నువ్వు పిసపిసోరకు మమ్మీ. టిఫిన్ అయిందా కనుక్కొని రాపో, నాకే ఆకలి అవుతుందంటే. డ్రై ఫ్రూట్స్ తిన్నావా? డ్రై ఫ్రూట్స్ తిన్నా, పాలు కూడా ఆయన. ఆకలి అవుతుంది, టిఫిన్ తినలే ఇంకా. మీ అత్త ఏం చేస్తుంది? చూసి రాకపోయినావు? ఏ గట్టు పోదామని పోయిన్నే. గా రూమ్లో గిట్టు ఉన్నదా అని చూడడానికి అన్ని రూమ్లు ఎత్తుకుంటూ పోతానా. గన్లకు పోగానే సైలెంట్గున్నది. ఏందో అనుకున్నా, దయ్యానికే. సైలెంట్గా ఉండేసరికి నిద్రపోయినా అంటే. అందులో మా మామయ్యను సురేష్ ఎక్కువ చదువుకుంటారు. మీ అత్త చదవదా అని? మా అత్త ఎప్పుడన్నా ఒకసారి దేవుని పుస్తకాలు చదువుతుంది. అందులో కూర్చోదు, పుస్తకాలు తెచ్చుకొని బయటనే కూర్చొని చదువుతుంది. అందులోనే ఉంటే మంచిగా ఉండు. మీ అత్తకి ఏదన్నా ఒక దయ్యం పడితే దాని రోగం తిరుగుతుండే. స్వప్న లేచావా? అయినమ్మనా దానమ్మదా కూర్చో. నీ గురించే మాట్లాడుతాను అదినే. ఇక లైబ్రరీలా మంచిగా ఉన్నాయి పుస్తకాలు. మీ అత్త చదువుతుందా బిడ్డ అని అడిగితే, ఏ మస్తు చదువుతుంది మమ్మీ, అన్ని దేవుని పుస్తకాలు చదువుతుంది, మా అత్తమ్మ గ్రేటు అంటుంది బిడ్డే. కష్టపడింది చాలే వదిన. టిఫిన్ తిన్నారా లేదా? గదే చూస్తానమని ఇక్కడ బాగా లేట్ చేస్తాండ్రు పనోళ్ళు. మా ఇంట్లోనైతే రాని ఇక సిటికి ఎత్త పట్టుకొని వస్తుంది. అంత ఫాస్ట్ నా కోడలు.
నా కోడలైతే పరమ వేస్ట్. ఏందనే నా కోడలైతే ఎంత ఫాస్ట్ ఉన్నా వేస్టే అంటున్నా. ఎందుకనే మస్తు ఫాస్ట్ ఉన్నా చెప్పనా? ఎందుకంటే ఇక్కడ పని మనుషులు వంట మనుషులు ఉంటారు కదా, ఎంత ఫాస్ట్ ఉన్నా వేస్టే, వాళ్ళే చేస్తారు అంటున్నా. ఎట్లా అంటున్నావా? కూసా ఇక్కడ కూసా. నేను స్నానం చేశాక ఇక్కడ బెడ్ పైన కూర్చోను, బయట సోఫాలో కూర్చుంటాను. ఏమవుతుంది, నాకు ఇష్టం ఉండదు వదిన. ఆయనే నిన్న మాట అడుగుతా. అడుగు వదినమ్మా. స్వప్న టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా? వేసుకున్నాను అత్తయ్య. ఇప్పుడే నా కోడలు పరమ వేస్ట్ అన్నది నేను విన్నా. ఏమన్నట్టు నాటకాలు ఆడుతుంది. అడుగుతున్నా. అడుగుండి తొందర, నాకు పనుంది. డోల చిట్టిపై నీ తీసేయండి. ఇక బిడ్డ ఎట్లాగో నేర్చుకుంటలేదు యోగా. ఏంటి? ఎవరిని? డోల చిట్టిపై. డోలో 65వా? మీకు జ్వరం వచ్చిందా? రాలే. మరి ఏం మాట్లాడుతున్నారు? ఏంటి స్వప్న, ఏమంటుంది మీ మమ్మీ? డాలీని ఎందుకు ఉంచుకుంటున్నారు ఇంకా అంటుంది అత్తయ్య. నేను ఎలాగో నేర్చుకోవట్లేదు కదా యోగా. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. దీని కంటిన్యూయేషన్ రేపటి వీడియోలో వస్తుంది. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.